ఉన్న వారి బైబిల్ తెరిచి ఉండండి. 4వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉండాలి కానీ తెరిచి అటు ఇటు విప్పి 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 డిస్టర్బెన్స్ కాకుండా మీరు దినం మొత్తం కొద్దిరి వెదగితే కూడా ఆ వాక్యం దొరకను. ఎందుకంటే ఆ ఆర్డర్ తెలియదు, ఇది ఎక్కడ ఉంటుందని తెలియదు. మళ్ళీ ఇండెక్స్లోనికి పోవాలి, అక్కడ నుండి వెదగి మళ్ళీ పేజీ నెంబర్ చూడాలి, పేజీ నెంబర్ సరిగా కనపడలేకపోతే ఆ పక్కన ఉన్న వారి అద్దాలు తీసుకోవాలి, ఆ పేజీ నెంబర్ దొరకడానికి మళ్ళీ అది ఫైండ్ అవుట్ చేసి తెలిసి వచ్చినప్పటికీ 20 నిమిషాలు వాక్యం ముందుకు పోతుంది. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. వాక్యం అందు ఉండాలి. 4వ అధ్యాయం 7వ వచనము చదివిన వారి చదవండి, మిగిలిన వారు వినండి. దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించుకొని ఉండండి. హల్లెలూయా. క్లాసికల్ క్రిస్తీయ జీవితం, ప్రాక్టికల్ గా ఉన్న క్రైస్తవ జీవితం, ప్రవర్తనలో ఉన్న క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? చాలా మందికి తెలియలేని నా విషయము, మన పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా ఉన్నారు. ఒక క్రైస్తవ బిడ్డగా మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా కుటుంబం అనే ముందుకు కొనసాగాలి, ఎలా మన జీవితంలో ఒక క్రైస్తవ బిడ్డగా ఎలా జీవించాలని చాలా మందికి తెలియదు. పేరు మాత్రమే ఒకవేళ క్రైస్తవ బిడ్డలుగా మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ యాకోబు అపోస్తలుడు, యేసయ్య దేవుని యొక్క సహోదరుడైన యాకోబు తన పత్రిక రాసి 5 అధ్యాయాలు మాత్రం రాసినప్పుడు శ్రేష్టమైన విషయం అతడు చెప్పినది క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి. ఒక హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఎలా మనము జీవించాలి. అనేక కార్యములు చెప్పి వచ్చిన తర్వాత 7 ప్రాముఖ్యమైన అంశములు చెప్పిన దానిలో 2వ అంశం మనము ధ్యానిస్తాం. మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండాలి, 2వది అపవాదినే ఎదిరించుకోవాలి. ఆ విషయమే మనము ధ్యానిస్తున్నారు. అపవాది అంటే మనము మాట్లాడినది గాయక బృందం మనకి లీడర్గా ఉన్న లూసిఫర్. అతడు పరలోకములో ప్రభు సింహాసనములో ఎక్కి కూర్చోవాలని గర్వించినప్పుడు అతని భూమి మీద నుండి కొట్టి పడేసిన బయటకి. అంధకార దూతగా మారి, అపవాదిగా మారి, సాతానులుగా మారి ఈ లోకమనే అంతయు తన చేతిలో పాపములోనికి లాగేసిన ఒక శక్తిగా ఇప్పుడు ప్రవర్తనం చేస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం. దాని మధ్యలో మమ్మల్ని విడిపించడానికి దేవుని హస్తం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అపవాదినే ఎదిరించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము చేసినది ఉల్టా అయిపోతున్నారు. దేవుని మాటనే ఎదిరించడం, అపవాదికి అనుకూలంగా మారడం. హల్లెలూయా. హల్లెలూయా. చూడు, హల్లెలూయా కూడా తగ్గిపోతున్నారు. దేవుని ఎదిరించడం, అపవాదికి సపోర్ట్ అవ్వడం. గట్టిగా ఆరాధించండి, చేతులెత్తి దేవుని స్తుతించండి, చప్పట్లు కొట్టి పాడండి, నోరు తెరిచి ఆరాధించండి. వెంటనే అపవాది చెప్తుంది, సైలెంట్ గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నోరు తెరిచి గట్టిగా అరిస్తేనా దేవుడు నిద్రపోతున్నావా? అవసరం లేదు, నీవు కూర్చో. అప్పుడు అపవాదికి అనుకూలంగా మారడము, దేవునికి ఎదురుగా మారడం. మీ నోరు విస్తారంగా తెరువుము, నేను దానినే నింపుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని ఆరాధించండి, నాట్యమతో ఆరాధించండి, నాట్యమతో దేవుని స్తుతించండి. అపవాది మీ చెవి వెనక మాట్లాడుతుంది. కూర్చో కూర్చో. చప్పట్లు కొట్టడం అవసరం లేదు, పాడడం అవసరం లేదు. 10 సంవత్సరం అయినా కూడా మీరు ఒక పాట పాడకూడదు. హల్లెలూయా. పాడుతున్నావా? 10 సంవత్సరం అయింది, 20 సంవత్సరం అయింది, మనం క్రైస్తవ బిడ్డగా ఒక్క పాట కూడా నేర్చుకోలేదు. హల్లెలూయా. మేము కేరళలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చి మన భాష నేర్చుకొని అనేక పాటలు నోటిలో నేర్చుకొని పాడుతున్నారు, నేర్పిస్తున్నారు. మనం ఇక్కడ పుట్టి పెరిగిన మనము ఈ సంవత్సరం అందే ఆరాధించిన తర్వాత ఒక్క పాట కూడా మొత్తం నోటిలో సాధ్యంగా బైబిల్ జీవనకాలం ఓపెన్ చేయాలి, లేకపోతే మొబైల్ ఓపెన్ చేయాలి. మళ్ళీ పాట చరణము తెలియదు. ఈ పాట పాడితే మళ్ళీ వేరే ఒక్క పాట పాడుతుంది. ఆ పాట మొదలుపెట్టి ముగించినది వేరే ఒక్కటిలో. ఇప్పుడు దానికి ఒక కొత్త పేరు కూడా వచ్చింది.
ఏది మిక్సింగ్, ఏదో ఒకటి, ఏ పాట పాడినా పర్వాలేదు, మ్యూజిక్ దానికి తగినట్లుగా ఉండే సరిపోతుంది. చాయపత్తి కాఫీ పత్తి కలిపి పెడితే కూడా రెండు కడుపులోనే కదా పోవడం అని చెప్పడం లేదు. ఈ కాలం ఎట్టుపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరస్తులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అది డీజే పెడితే కూడా ఎంజాయ్ చేస్తుంది, ఇది పెడితే కూడా ఎంజాయ్ చేస్తుంది. రిమిక్స్ ఇష్టం అన్నవారు ఎంతమంది ఉన్నారు? మీరంతా పాడినప్పుడు నేను తల వంచి కూర్చున్నారు. దేవా ఒక్క పాట కూడా సరిగా పాడడం రాదు కదా, అన్ని కలిపి ఒకటి పాడుతున్నారు. చాయ్ పత్తి వేయండి, కాఫీ పత్తి వేయండి, చక్కెర వేయండి, అన్ని ఒకే కడుపులోనికే కదా పోవడం. ఏం తేడా ఉంది? క్రమం కాను పద్ధతి కాను ఉండాలి. హల్లెలూయా. పాదకాలములో ఆత్మలో పాడి ఆరాధించినాము, విడుదల అయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గిటార్కి టెంపో కరెక్ట్ ఉంటేనే టెంపోయిని బట్టి పాట రాస్తున్నారు. పాదకాలములో అనుభవాన్ని బట్టి భక్తులు పాడినావు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి స్తుతించాలి. పాదకాలములో జీవిత అనుభవమును బట్టి భక్తులు పాడినావు, ఆత్మనే సంపాదించినావు. ఇప్పుడు గిటార్ కీబోర్డ్ టెంపోయికి బట్టి పాడినప్పుడు ఒకరు కూడా మారడం లేదు. దేవునికి తేడా ఉంది. దేవునికి స్తోత్రం. అపవాదినే ఎదుర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో మేము కొద్ది సమయంలో మేము వాదించినది, ఈ మధ్యలో మీరు ఈ ఆరాధన, దయచేసి క్షమించండి, నేను తప్పు ఏమి చెప్పినని మీరు ఫీల్ అవ్వకూడదు. ఈ ఆరాధించినది, ఆరాధన టీములు ఉన్నారు, కొన్ని ఉన్నాయి. మీరు గమనించినావా? వారంతా చీకటిలో ఆరాధిస్తున్నారు. చిన్న లైట్, స్టేజ్ మాత్రం చిన్న లైట్, ఆడియన్స్ అంతా చీకటిలో, అక్కడే పాట, కోరియోగ్రఫీ, డాన్స్. నేను అడిగిన, దేవుడు వెలుగుగా ఉన్నారు, నేను లోకమునికి వెలుగై ఉన్నారు, కానీ ఆరాధించిన వారు ఎందుకు వెలుగులో ఆరాధించకుండా చీకటిలో ఆరాధిస్తున్నారు? హల్లెలూయా. మీరు అర్థం తెలుసుకుంటే మాత్రం సరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం చెప్తుంది, ఒకవేళ స్టేజ్ మంచిగా పాస్టర్ గారి ముఖంలోనికి లైట్ పెట్టి ఉన్నారు, ఇది కొంచెం డార్క్ గా ఉంది కాబట్టి కొంచెమైనా వెలుగు కనపడాలని, కాబట్టి ఇది ఎక్స్ట్రా పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని ఆరాధించిన వారి ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవాలి. హల్లెలూయా. అపవాదిని ఎదురించుకోవాలి. ఈ అపవాది యొక్క తంత్రము ప్రారంభించినది గర్వములో నుండి. నేను నిన్న మాట్లాడినావు, లోపల ఒక గర్వం. అందరు సైలెంట్ అయిపోయినావు. నాకేం తక్కువగా, నాకేం కొదవు, నేను 6 ప్యాక్ ఉంది కదా, నాకు సౌందర్యం తక్కువగా ఉన్నాయా, నేను మంచి వైట్గా ఉంది, మంచి స్మార్ట్గా ఉంది, కాబట్టి మనలో తెలియకుండా ఒక గర్వం ప్రారంభం అవుతుంది. తెలియకుండా మన లోపల ఒకటి గర్వం. అది ఒకవేళ మనకు అర్థం కాదు. మనం అనుకున్నారు నేను మంచిదే, మన మంచిదే, మన మాట మంచిదే, మన రీతి మంచిదే, మన నడత మంచిదే, మన స్వభావం మంచిదే అని అనుకున్నారు. ఇతరులతో అడగాలి, ఎవరు స్తోత్రం చెల్లించడం లేదు. యేసయ్య దేవుడు ఒకానొక రోజు తన శిష్యులతో అడిగినాము, మనుష్యులు నన్ను ఎవరని చెప్తున్నారు? మనుష్యులు నా గురించి ఏ మాటలాడుతున్నారు? చేతులెత్తి స్తోత్రం చెల్లి. అప్పుడప్పుడు ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే బాగుంది. హల్లెలూయా. మనుష్యులు నా గురించి ఏ మాటలాడుతున్నారు? అప్పుడు శిష్యులు అన్నారు, కొందరు ఏలియా అని చెప్తున్నారు, కొందరు ప్రవర్తి అని చెప్తున్నారు అని అటు ఇటు ఏదో ఒకటి చెప్పినావు. మళ్ళీ అడిగినావు, మీరు నా గురించి ఏమనుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సైమన్ పేతురు అన్నారు, మీరు జీవం కలిగిన దేవుని కుమారుడు. మేము ఎరిగి ఉన్నారు కాబట్టి అందరు విడిచిపోయినా మేము విడిచిపోవను. అపవాది మాట్లాడినప్పుడు తెలియకుండా అపవాదితో ఎదిరించడానికి మనలో ఒక గర్వం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. సో బైబిల్ సేస్ రెసిస్ట్ అంటే ఎదిరించాలి. హల్లెలూయా. నేను మాటలలో
ఎందుకు తగ్గించాలి? మాటలలో గెలవాలి. గర్వంలో నుండి ఇదంతా వచ్చేస్తుంది. అపవాది పడిపోవడానికి ఉన్న కారణం అతడు గర్వించి నేను మేఘమండలం దాటి నక్షత్ర మండలం అని దాటి దేవుని సింహాసనములో కూర్చున్నారని గర్వించినాము. హల్లెలూయా, హల్లెలూయా. అదని దేవుడు కొట్టి పడేసింది, కిందకి పడేసినాం. చీకటి దూదలుగా మారిపోయినావు, అపవాదిగా మారిపోయినావు, ఆయన సౌందర్యం అంతా నష్టమైనావు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినదే అపవాదిని ఎదుర్చుకోవడానికి. అపవాది తంత్రములు ఏంటిదో అని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఒక ప్రార్థన ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆమేన్. మళ్ళీ ఒకసారి కూడా చదువుతావా? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. అందరు ఒక్కసారి చెప్పండి, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. అందరు చెప్పలేదు. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు అంటే అర్థం ఏంటిదమ్మా? అనంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకి, నాలెడ్జికి, తెలివికి అంతం లేదు. హల్లెలూయా. అనంత జ్ఞాని అయిన దేవునికి యెహోవాయాం దేవుడు. తర్వాత హన్నా చెప్పిన ఒక మాట, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆమేన్. ఆయనే క్రియలను పరీక్షించువాడు. రెండు కార్యం ఉంది ఇక్కడ. అనంత జ్ఞానం కలిగిన వాడు మన దేవుడు. ఆయన మన క్రియలనే, అందరు ఎక్కడ ఉన్నారా? మన ప్రవర్తనమనే, మన క్రియలనే, మన నడతలనే, మన మాటలనే, మన ఆలోచనలనే, మన తలంబులనే గ్రహించువాడు. ఓ హల్లెలూయా. కాబట్టి హన్నా చెప్పిన మాట, ఇకను అంత గర్వంగా మాట్లాడకూడదు. ఎంత గర్వంగా మాట్లాడకూడదు. కారణం అంటే మన దేవుడు అనంత జ్ఞాని అయిన వాడు. హల్లెలూయా. మనకున్న ప్రాబ్లం నేను ఇంతకు ముందు ఒక్కసారి చెప్పిన, మన దేవుడు ఎలాంటి దేవుడు అని తెలియకుండా మనం ఆరాధిస్తున్నారు. అర్థమైన వారి దేవుని స్తుతించారు. మనం ఆరాధించినది ఇటు మనం ఆరాధించినది మనకు తెలిసిన దేవుని. ఆ తేడా అర్థమైందా? మనకు మన దేవుని ఎంత మాత్రం తెలిసి ఉన్నారో అంత మాత్రమే మన ఆరాధన. మనకు తెలిసినంత వరకు మనం ఆరాధిస్తున్నాం. అందరు ఎక్కడ ఉన్నారా? మన దేవుని ఎంత మాత్రం తెలుసు? బాధలు కలిగినప్పుడు, మొరపెట్టినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, పిల్లలు ఎగ్జామ్ దగ్గర ఆవినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, వారి పెళ్లి విషయం వచ్చినప్పుడు, మంచి మ్యాచింగ్ కొరకు, మంచి వివాహ సంబంధం కొరకు ప్రార్థన చేసినప్పుడు, పిల్లలు ఆపదలో పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు, అప్పులోనికి వచ్చినప్పుడు, బిజినెస్ డల్ ఆవినప్పుడు, పని తగ్గిపోయినప్పుడు, డబ్బు లేకపోయినప్పుడు, అన్నం లేకపోయినప్పుడు, ఆర్థిక సమస్యలో పడినప్పుడు, హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు విడిపించిన ఒక దేవుడు. అంతవరకుంది మనకు తెలివి. ఎవరి స్తోత్రం చెల్లించడం లేదు. అనంత జ్ఞాని అయిన దేవుడని ఒక్క మాట. ఆమేన్. అద్భుత మంత్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త. అది అందరూ వివరించడానికి సమయం లేదు. ఆమేన్. అద్భుతకరుడు. హల్లెలూయా. ఆ దేవుని ఎరిగి అద్భుతకరుడు,
హల్లెలూయా. అందరి చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. నడిచి నడిచి ఎర్ర సముద్రం మనకి దగ్గరికి వెళ్ళినప్పుడు, చేయి చాపినప్పుడు ఎర్ర సముద్రం అనే 2 పాయలుగా మార్చిన ఒక మంత్రి లేదు. ఆయన అద్భుత మంత్రి. హల్లెలూయా. దాహం వచ్చినప్పుడు బండ నుండి నీళ్లు ప్రవహించిన అద్భుతకరమైన మంత్రి. హల్లెలూయా. మన హోమ్ మినిస్టర్ ఏమిస్తుంది? ఎంతవరకు ఇస్తుంది? యోసేఫ్ ఐగుప్తులో 7 సంవత్సరముల ఆయన గోడౌనే తయారు చేసి, గోడౌన్ లో 7 సంవత్సరమైన ధాన్యమంతయు దానిలో సమకూర్చి, రాబో దినం 7 సంవత్సరములో పోషించడం ఆయన ఒక మంత్రి, ప్రధానమంత్రి. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. మన దేవుడు అలాగే కాదు. ఏమి లేనప్పుడు 5,000 మందిని పోషించినాము. 5 రొట్టెతో 5,000 మందిని పోషించాము. 2 చేపలతో 5,000 మందిని పోషించినాము. ఓ, వారికి నీళ్లు లేనప్పుడు బండలో నుండి నీళ్లు ప్రవహించినాము. మాంసం కావాలని చెప్పినప్పుడు పరలోకములో నుండి తిని తిని తిని, ఓ, వారు మూకిలో నుండి మాంసం బయటకు వచ్చి వామిటింగ్ చేసినట్లుగా ఇచ్చిన ఆశ్చర్యకరుడు. ఆ స్తోత్రం మనకి బలం లేదు. నేను చెప్పి బలం తీసుకురావడం కాదు, మీకు అనిపించాలి. హల్లెలూయా. నేను మొరపెట్టినప్పుడు కరోనా వచ్చి ప్రాణమనే కొట్టుకొని పోవలసిన సమయంలో మొర ఆలకి, మన యోగ్యత చూసి కాదు దేవుని బిడ్డలారా, మన గొప్పదనం చూసి కాదు, ఆయన కృపయే ఆశ్చర్యకరుడు. ఆ దేవుని ఎరిగి ఆయనకిచ్చిన గిఫ్టే ఆరాధన. అర్థమైన వారి మాత్రం స్తుతించుకొని ఉంది. ఆ దేవుడు ఎంత గొప్పవాడని ఎరిగి, హల్లెలూయా హల్లెలూయా. బాధపడినప్పుడు 14 సంవత్సర ఆర్థరైటిక్స్ రోగముతో అమ్మగారు బాధపడినప్పుడు మొరపెట్టి, ఆ మొర ఆలగించి 14 సంవత్సరం తర్వాత విడిపించి నిలబెట్టిన దేవుడు ఆశ్చర్యకరుడు. ఓ, చిన్న 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 చిన్నగా చూడకండి, ఆలోచనకర్త అయిన దేవుడు. హల్లెలూయా. మీరు కూర్చున్నది, నేను చెప్పినది మీకు అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతే మీ చేతులు ఇలాగే కాదు, లేచి నిలబడి చేతులు కిందకి పెట్టకుండా దేవుని స్తుతించుకొని ఉండాలి. ఆ దేవునికి లోబడి అపవాదికి. ఈ హన్నా తన ప్రార్థనలో చెప్పిన ఒక మాట, మన దేవుడు ఎంత అనంత, ఓ, అందరు వింటున్నారా? అనంత జ్ఞాని అయిన దేవుడు మనకున్నప్పుడు మీరేం చెయ్యకూడదు? ఏం చెయ్యకూడదు? మీరు గర్వంగా. ఈ గర్వం ఎక్కడ నుండి వచ్చింది? నోటి నుండి వచ్చింది, కానీ అపవాది దగ్గర నుండి. ఆయన గర్వించి మేఘమండలం అనే దాటి, నక్షత్ర మండలం అనే దాటి దేవుని సింహాసనములో కూర్చుందామని గర్వము ఆయనలోనికి వచ్చినప్పుడు, ఆయన పడిపోయిన ప్రకారం మీకు జరగకుండా మీ గర్వముతో మాట్లాడ. అమ్మా, హల్లెలూయా. హన్నా చాలా వేదన పడిన స్త్రీ, చాలా వేదన అనుభవించిన స్త్రీ. ఈ వాక్యం వినినప్పుడు అలాగే వేదన పడిన వారు ఉండే దేవునికి స్తోత్రములతో ఉండాలి. నేను చెప్పి చేతులేపడానికి కాదు దేవుని బిడ్డలారా. హన్నా వేదన పడిన స్త్రీ అంటే, నా జీవితంలో కూడా నేను వేదన సగించిన వాడని నమ్మిన వారు ఉండే చేతులు పైకి ఉండాలి. చాలా వేదన పడిన నిన్న పాత్రుడుగా మారిన హన్నా చాలా సహించాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు ఒక్కసారి ఎవరు చదువుతుంది? త్వరగా చదవండి. హేతువుని బట్టి ఇంటిలో జరుగుతున్న విషయం. హల్లెలూయా. మీ ఇంటిలో జరిగిన విషయము మాకైతే తెలియదు, మీకు తెలుసు. ఇంటిలో జరిగిన విషయాలు మీ కూర్చున్న విధానం చూసుకుంటే ఒక చుక్క కన్నీళ్ళు కూడా మీకు రాకుండా, చేతులేతి ఒక స్తోత్రం చెల్లించకుండా కూర్చుండా విధానం చూసుకుంటే నాకు ఒకటి అర్థమవుతుంది, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. మీరు మంచివాడిగా హాయిగా సంతోషంతో ఉన్నారు. లేని ఎడల ఈ వాక్యం వినినప్పుడు, దేవా ఒక చుక్క కన్నీటితో చేతులేతి నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నవాడని
దేవుని స్తుతించిన వారమైతే ఈ ప్రార్థన ముగించి బయటకు వెళ్ళక ముందే ఈ విషయమునికి జవాబం దయచేయడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చదవండి 6వ వచనం, చదవండి 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి సందు లేకుండా చేసిన హేతువుని బట్టి ఆమె వైరియగు పెనీనా ఆమె వైరి అయిన పెనీనా ఆమెను విసిగించుటకై ఆమెనే విసిగించుట. ఓ, సంతానం లేకుండా హన్నా విసిగించబడిన వారైతే మన ఇంటిలో డబ్బు లేక, ఆర్థిక సమస్యలో, ఇల్లు లేక, వాహనం లేక, ఓ కుటుంబంలో పిల్లలు సరిగా మాట వినకుండా పోవటం వలన సమాధానం లేకుండా విసిగించిన సమయం ఉండే హన్నానే విడిపించిన దేవుడు. హల్లెలూయా. మన మధ్యలో కూడా సమర్థుడుగా ఉన్నాడని. హల్లెలూయా. ఈ హన్నా స్తోత్రం. ఈ హన్నా చెప్పిన మాట వాక్యం మరి ఒకసారి చదవండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆ. ఆమె వైరియగు పెనీనా ఆమెను విసిగించుటకై ఆమెనే విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఆమేన్. పెనీనా విసిగించుట వలన ఆమెకు కోపము కూడా వచ్చేను. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా ఆమె ఈ విధంగా చేసుకొని ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా ఆమేన్ అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయగా ఏడ్చుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా? అనేక విషయముని బట్టి బాధపడి ఎవరితో చెప్పకుండా 4 గోడల లోపల మీరు వేదన పడిన విషయము, మీ భార్యతో మీరు షేర్ చేయలేదు, మీ పని స్థలములో మీరు చేసిన బిజినెస్ లో, మీరు చేసిన కార్యములో మీరు అనుభవించిన టెన్షన్ ఎవరికి చెప్పకుండా హృదయములో దాచిపెట్టుకొని నడిచిన దేవుడు హన్నా మీ విషయమనే ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఓ, పెనీనా ఈమెను విసిగించినప్పుడు ఆ అమ్మ వేదన పడినా. ఆమేన్. వేదన పడిన వారు ఉన్నారా? అందరు వెళ్ళిపోయి అందరి ఇంటిలో మాట్లాడుకొని ఉన్నప్పుడు భరించుకొని ఉన్నారు. అందరు వెళ్ళిపోయినప్పుడు హృదయ లోపల దడగా వేదనకరంగా, దేవా ఈ పరిస్థితిని మేము ఎలా దాటుతుంది, ఈ విషయమనే నేను ఎలా గెలుస్తుంది, ఈ వేదన ఎలా మారిపోతుంది, దీనికి ఒక విడుదల ఉన్నాయా, నా పిల్లల విషయంలో ఒక జవాబం ఉన్నాయా, వారికి ఒక సెటిల్మెంట్ వస్తుందా, వారు మంచివాడిగా జీవిస్తుందా, అది కన్నులారా చూడడం నాకు సాధ్యమవుతుందా? హల్లెలూయా. విసిగించినది ఒక ఏడుపుగా మారినావు. చేతులెత్తి చూసించుకొని ఉండాలి. విసిగించినది ఒక ఏడుపుగా మారినావు. ఆ ఏడుపు ఆలయంలోనికి నడిపించినావు. ఆలయంలోనికి వచ్చి ప్రార్థనగా మారినావు. ప్రార్థన ఉపవాసంగా మారినావు. ఉపవాసం మొక్కుబడిలోనికి నడిపించినావు. ఓ, హల్లెలూయా. మీకు కలిగిన వేదన ఏడుపుగా మారాలి. చేతులు పైకుండి స్తుతించుకొని ఉండాలి. ఇది నేను హన్నా విషయం కాదు దేవుని బిడ్డలారా. మన మధ్యలో కూర్చున్న వారు ఎవరితో దేవుడు మాట్లాడుతున్నారు. మీకు వేదనకరంగా ఉన్న విషయము ఏడుపుగా మారాలి. ఆ ఏడుపు మందిరంలోనికి నడిపించాలి. మందిరంలో ఉపవాసం మారాలి, ప్రార్థనగా మారాలి, మొక్కుబడిగా మారాలి. ఓ, హన్నా ఏడ్చుకొని ఆలయంలోనికి పోయి ఏడ్చుకొని ఇంటిలో కూర్చోలేదు. ఏడ్చుకొని ఎవరితో చెప్తే ఏ లాభం ఉంది? వారేదైనా తెచ్చి ఇస్తుందా? అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. మీ విషయం కాలేకపోతుంది, కానీ మీ విషయం అయితే దేవుని సన్నిధిలో అదే విధంగా చెప్పాలి. వేదన పడిన అనేక అనుభవముల జీవితంలో ఉన్నారు. సమస్యలకు మార్పు లేదు. ఎన్ని చెప్పినా పిల్లలు మారడం లేదు. వారు దేవుడికి అనుకూలంగా ఉండడం లేదు. ఏదైనా చెప్పుకుంటే వెంటనే వారి ఎదురుగా మారిపోతున్నారు. హల్లెలూయా. మంచిది మాట వారికి చెప్తే వారి ఎదురుగా మారిపోతున్నారు. నేను పోయి చచ్చిపోతా,
అలాగే ఎవరైనా దేవుని బిడలు చెప్తే వెంటనే కొట్టి పడేయాలి, పోయి చెయ్యి. జీవితకాలం మొత్తం ఆ ఒక్క బిడ కొరకు ఏడిసిన దానికంటే కొద్ది సంవత్సరం బెచ్చరు. నీకు ప్రయోజనం లేదు, అది ప్రయోజనం లేదు అలాగ పెట్టడం చెప్పిన వారు. నేను వెళ్ళిపోదా, నేనైతే అప్పుడే బయటకి పంపిస్తుంది. వెళ్ళిపో. తప్పిపోయిన కుమారుడు పోయి చెప్పండి, అన్ని నష్టమాయి ఫ్రెండ్స్ తో తిరిగి అన్ని నాశనం చేసి మళ్ళీ ఏది తిన్నదే పందులు పెట్టిన ఆహారం కూడా తినాలని ఆశించి దొరికిందా లేదా? ఇశ్రాయేలు చెప్పు, దొరికిందా లేదా? జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. దొరకలేక ఉన్నప్పుడు మమ్మీ నోటిలో పెట్టి ఇచ్చిన పాలు, పెరుగు కలిపి నోటిలో పెట్టిన అన్నము రుచి వచ్చింది. అప్పుడు ఒక్కసారి పోయి రావాలి 10 సంవత్సరం. అప్పుడు తల్లి ప్రేమ తెలుస్తుంది, తండ్రి ప్రేమ తెలుస్తుంది, ఆలయంలో ఉన్న భక్తి తెలుస్తుంది, ఆలయంలో ఉన్న కాపరి మాటకి అర్థమవుతుంది. హల్లెలూయా. 2 నెలలు మీరు బయట పోయి ఆరాధించాలి, అందరినీ పంపించాలి. బైబిల్ కాలేజీలో చదివినప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ లాగే మమ్మల్ని పంపిస్తుంది, కొన్ని సంఘములో పంపిస్తుంది. ఒక్కొక్క సంఘములో పోయి వాక్యం చెప్పి ఆరాధించి వచ్చినప్పుడే ఆరాధన విలువ. మన సంఘస్థులనే ఒక 3 నెలల వేరే సంఘములో పంపించాలి. అప్పుడు తెలుసు కైరో సంఘములో ఉన్న ఆరాధన విలువ. హల్లెలూయా, హల్లెలూయా. అది మన సంఘములో నుండి పెళ్లి చేసి వెళ్ళిపోయిన ఆడవారు, వెళ్ళిపోయిన సంఘమంతా దీవించబడినావు, మంచి సాక్ష్యం విన్నారు. హల్లెలూయా. మన సంఘములో నుండి వెళ్ళిన ఆడపిల్లలు, వెళ్ళిన సంఘమంతా వారు హైలైట్ అయిపోతున్నారు. మన సంఘములోనికి పెళ్లి చేసి తీసుకువచ్చిన వారు కూడా అలాగే ఉండాలి అని నేను ఆశిస్తున్నారు. నేను ఉట్టిగా ఆశించిపోవడమా కాదా నాకైతే తెలియదు. నా పిల్లలినే ఎలా పంపించి ఉన్నావో, హల్లెలూయా, వారు వెళ్ళిపోయిన ప్రతి సంఘములో ఎలా ప్రయోజనకరంగా మారుతున్నావో, మన సంఘములోనికి వచ్చిన కోడలు కూడా ప్లూరల్ చెప్పాలంటే కోడలందయో, హల్లెలూయా, ఆ విధంగా ఉండాలని నేను ఉట్టిగానే ఆశించిపోతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి ప్రయోజనకరంగా. హన్నా వేదన పడిన హన్నా అదొక ఏడుపుగా మారినావు. ఆ ఏడుపు ఆలయంలోనికి నడిపించినావు. మన ఏడుపు ఇంటిలో కూర్చొని ఏడిచడానికి కాదు, విడుదల దయచేయడానికి ఉన్న దేవుని ఆలయంలోనికి రావాలి. పరిష్కారం అక్కడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏడుపు ఎక్కువ ఆవినప్పుడు పోయి టవర్ మీద ఎక్కి కూర్చున్నారు. ఎన్డీపీసీలో ఒకరిని చూసి, నా దగ్గర ఫోటో ఉంది. హల్లెలూయా. ఎన్డీపీసీ ఆ మేడిపల్లి సెంటర్ లో ఉన్న దగ్గర ఉన్న ఆ పెద్ద టవర్ మీద నేను పోయి వచ్చినప్పుడు మీద కూర్చున్నా, నేను ఫోటో తీసిన. హల్లెలూయా, హల్లెలూయా. వేదన కలిగినప్పుడు మనకొక దారి ఉంది, ఆయన మందిరం, ఆయన వాక్యము. ఆ కాపరినే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాం. హన్నా అక్కడికే పరిగెత్తినావు. స్తోత్రం చెల్లించుకొని ఉండాలి. మనకు దేవుడు ఏర్పరచిన పరిష్కారం కళ్ళు షాపులోనికి కాదు పరిష్కారం. హల్లెలూయా. మనం అంటే ఏ సంతోషం వచ్చినా తాగుతుంది, దుఃఖం వచ్చినా తాగుతుంది, కూలి ఎక్కువ వచ్చినా తాగుతుంది, కూలి దొరకలేకపోతుంది. మరి తాగకుండా ఎప్పుడు ఉన్నాడు? అది పచ్చడితో తాగుతుంది, డిస్పోజల్ గ్లాస్ అయినా పర్వాలేదు. నేను ఒక టీవీ చూసినాము, నీళ్లు లేవు దానిలో, నాకు తెలియదు నీళ్లు పోయాలా వద్దా. నీళ్లు లేనప్పుడు బాత్రూమ్ లో పోయి నీళ్లు పట్టుకున్నారు. టాయిలెట్ లో ఉన్న నీళ్లు కూడా, అంటే మత్తు బేరి ఉన్నారు కదా, ఏం చేస్తున్నారో తెలియదు. ఓహ్, ఇలాగ ఉంది. అపవాదిని ఎదురించుకోవాలి, అపవాదిని ఎదిరించుకోవాలి. హన్నా ఆలయంలోనికి వెళ్ళాలి. ఆలయంలో పోయి ప్రార్థన మొదలు పెట్టినావు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? హన్నా పోయి ప్రార్థించిన ప్రార్థన బయటకు రాలేదు, ఆ స్వరం బయటకు రాలేదు. నోరు మాత్రం ఇట్లా మూమెంట్స్ ఉంది. చూసిన
ఆ ప్రవర్త, అక్కడ ఉన్న ఏలి పాస్టర్ ఇదన్నీ చూసి, మీరు ఒకవేళ అడిగితే పాస్టర్ గారి పచ్చడితో ఇది ఎట్లా తాగుతుంది, దీనిలో నీళ్లు పోయాలి అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? నేను టీవీలో అంతా చూస్తే ఉన్నారు, నేను ఎప్పుడు కూడా తాగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవితంలో తాగలేదు ఇలా మందు ఏది. అది దేవుని నా మీద ఉన్న ఏదో ఒక కనికరం కావచ్చు. మంచి ఫ్రెండ్స్తో పెరగలేదు, కానీ ఆ ఫ్రెండ్స్ లో దేవుడు నన్ను తేడాగా చేసింది. అప్పుడు నాకు బాగా ఫీల్ అయింది. 10 మంది ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేసినప్పుడు వారు నన్ను కలపలేదు. వారితో నడుస్తున్నారు కానీ వారు నన్ను కలపలేదు. అప్పుడు బాధపడినా ఇప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్నా ఆలయంలోనికి పోయినావు, వేదన పడినప్పుడు ఆలయంలోనికి పోయి ప్రేయర్ చేసినావు. ఈమె ప్రార్థన స్వరం బయటకు రాలేకపోయినా ఈ యాజకుడు అనుకున్నారు ఈమె ఏదో మందు తాగి వచ్చి ఉన్నారు, అందుకే ఇలాగే ఉంటుందని. ఒక మర్మం చెప్తాం, ఎవరు నిన్ను అర్థం తెలుసుకోలేకపోయినా అర్థం తెలుసుకొని నా ఒక దేవుడు ఉన్నారు. మీ హృదయ వేదన ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. వారు ఆ విధంగా మీ ఏడలా మాటలాడుతుంది, వీరు ఈ విధంగా మాటలాడుతుంది. ఆమె అలాగే ఉన్నారు, ఇతడు ఇలాగే ఉన్నారు, అతడు అలాగే ఉన్నారు. కానీ మిమ్మల్ని ఎరిగిన దేవుడు ఉన్నారని నమ్మిన వారు మాత్రం చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి. నన్ను ఎరిగిన వాడు, హల్లెలూయా. హాగార్ ఒక రోజు ఒక మాట అన్నారు, నన్ను చూసిన వాడినే నేను చూసి ఉన్నాడని. హల్లెలూయా. నేను వెళ్ళి ప్రతి చోటిలో నన్ను చూసిన వాడినే ఈ అరణ్యములో నేను చూసి ఉన్నాడు. హల్లెలూయా. శాంతంగా ఏకాంతంగా ఎవరు లేకుండా ఉన్న స్థలములో మీరు ఏడిసి మొరపెట్టిన మొర ఎవరు చూడలేకపోయినా, మీ భర్త చూడలేకపోయినా, మీ తల్లిదండ్రులు చూడలేకపోయినా, మీకు దగ్గర ఉన్న వారు అర్థం తెలుసుకోలేకపోయినా చూసిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు అన్నారు, వచ్చే సంవత్సరం ఇదే సమయంలో మీ విషయమనే పరిష్కారం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు ప్రవర్త అన్నారు, ప్రవచనమునకి ఒక సమయమనే నిర్ణయించి ఉన్నారు. 3వ అధ్యాయం 2వ వచనములో ప్రతి దర్శనమునకి ఒక సమయమనే ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు చేయవలసినదే చెప్తున్నారు. చదవండి, హబక్కూకు 3వ అధ్యాయంలో ఉన్నాయా? ప్రతి దానికి ఒక సమయం ఏర్పాటు చేసి ఉంది, అది నిశ్చయంగా వస్తుంది. మీరు దాని కొరకు వేచి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఆలయంలోనికి వెళ్ళినావు, అక్కడ ప్రార్థనగా మారినావు. అందరు ఇక్కడ ఉన్నారా? మీ వేదన ఏడుపుగా మారినావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అలాగే మారుతున్నావో అక్కడ దేవుడు దిగి వస్తూ ఉన్నారు. నెహెమ్యా వర్తమానం విని నెహెమ్యా ఏడిచాడు. ఏడుపు నెహెమ్యాకు ఉపవాసంగా మారినావు. ఉపవాసము దేవుని సన్నిధానంలోనికి నడిపించి 52 రోజుల్లో యెరూషలేం గోడను కట్టడానికి సాధ్యమైంది. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. హన్నా ఆలయంలోనికి వెళ్ళినావు, ఏడుపు ప్రార్థనగా మారినావు, ప్రార్థన ఉపవాసంగా మారినావు, ఉపవాసం మొక్కుబడిగా మారినావు. మొక్కుబడి కూడా ఏంటిది? మొక్కుబడి, నాకు ఒక మగ సంతానమనే దేవుడు అనుగ్రహించిన ఎడల జీవ పర్యంతం ఆ మగ సంతానమనే నేను దేవుని ఆలయంలోనికి. అందరు ఎక్కడ ఉన్నారా? మన వేదన మధ్యలో మొక్కుబడి చెల్లించిన వారు అది నెరవేర్చిన తర్వాత అది మర్చిపోయిన వారు ఎక్కువ శాతం. హన్నా మొక్కుబడి చెల్లించినాం, నాకొక మగ సంతానమనే ఏడిచిన విషయమో, విసిగించిన విషయము, కన్నీళ్లు విడిచిన విషయం, బాధపడిన ఆ విషయమనే. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని సన్నిధిలో సమర్పించిన. హన్నా ఏడిచినది దేని కొరకు? ఇటు హన్నా ఏడిచినది దేని కొరకు? ఒక కుమారుని కొరకు, ఒక మగ సంతానం కొరకు. ఆ ఏడిచిన విషయమనే దేవునికి పెట్టింది. అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఏడిచిన విషయమనే.
చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 2 లక్షల అప్పు ఉంది. 2 లక్షలు అప్పు ఉంది. దేవుడు ఆ 2 లక్షల అప్పు తీర్చడానికి 6 నెలలో దేవుడు తీర్స్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చేయడానికి కాదు, సాధ్యమని నాకు అసాధ్యమని తెలుసు. ఆ 2 లక్షలు దేవునికి రావాలి. అర్థం కాలేదు? ఎంతమందికి అర్థమైంది? హన్నా ప్రార్థించినది ఒక మగ సంతానం కొరకు. ఆమె మొక్కుబడి ఏంటిది? ఆ మగ సంతానమనే దేవునికి. మొదటి నుండి ఆమెకి పిల్లలు లేదు, ఇచ్చిన తర్వాత కూడా ఆమెకి పిల్లలు లేకపోయినావు. 2 లక్షలు అప్పు ఉంది, దేవుడు అప్పు తీర్చినాము, ఆ 2 లక్షలు దేవునికి ఇచ్చింది. మళ్ళీ మనం అదే స్టేజ్లో అయినాం. అందరు ఇక్కడ ఉన్నారా? నాతో పాటు ఉన్నారా? ఇదేంటిది కదా, ఇదేంటిది కదా? మినిమం దశమ భాగం అడుగు. 2 లక్షలలో దశమ భాగం అడిగితే 20,000. అది న్యాయం. మొరపెట్టిన వాటినే దేవుడిచ్చినప్పుడు మొరపెట్టి వాటినే దేవునికి ఇచ్చాడు. అక్కడ ఆగిపోలేదు. దేవుడు మరల హన్నాయికి పిల్లల్ని దయచేశాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించాడు. ఆ 2 లక్షలు, నేను ఎగ్జాంపుల్, ఎవరు కూడా సీరియస్ గా తీసుకొని రేపు తీసుకురాకండి. అయ్యో పాస్టర్ గారు ఇలాగ చెప్పినావు కదా, నా అప్పు తీర్చింది, అప్పు తీర్చిన మొత్తం డబ్బు ఇదిగో అని దయచేసి ఎవరు తీసుకురండి, నేను భరించలేకపోతుంది. ప్రైస్తలో నేను ఎగ్జాంపుల్ చెప్పినది, 2 లక్షలు అప్పు ఉంది, మొక్కుబడి చెల్లించి దేవా 2 లక్షలు నా అప్పు తీరుస్తే అది మీకే. తీసుకువస్తే నెల దాటకపోతే నేను సమయం చెప్పను, మీకు 10 లక్షలు ఇవ్వడానికి ఆ దేవుడు సమర్థుడు. 10 లక్షలు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి. కానీ ఆ ఒక్క ధైర్యం ఉండాలి. అందరు స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు తెలుసు. హల్లెలూయా. ఆ స్తోత్రం తగ్గిపోయింది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హన్నా ఆ ముఖ సంతానం అనే దేవునికి సమర్పించిన తర్వాత స్తోత్రములతో, అందరు ఇక్కడ ఉన్నారా? స్తోత్రములతో దేవుని సన్నిధానములో చేసిన ప్రార్థన, కన్నీటితో ఉన్న ప్రార్థన కాదది. 2వ అధ్యాయం, 2వ అధ్యాయం మొత్తం దేవుని సన్నిధానములో చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థనలో 3వ వచనం, హల్లెలూయా, అది మనం తీసుకున్నది ఏంటిది? యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. వేదన పడినప్పుడు, నిన్న పాత్రుడుగా మారినప్పుడు, విసిగించినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు, ఏడిచినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొక్కుబడి చెల్లించినప్పుడు, సంతానం ఉన్నవాడైన నేను సంతానం లేకపోయినప్పుడు కూడా అనంత జ్ఞాని అయిన దేవుడే. కాబట్టి దయచేసి పెనీనా నీవు గర్వముతో మాట్లాడకూడదు. అందరు ఇక్కడ ఉన్నారా? నాతో పాటు ఉన్నారా? గర్వముతో మాట్లాడకూడదు. హల్లెలూయా. అక్కడ అపవాదితో ఎదిరించుకోవాలి. ఈ ప్రార్థన హన్నా నోటిలో ఎక్కడ, ఏ విషయంలో వచ్చింది? నన్ను విసిగించినప్పుడు, నన్ను వేదన పరచినప్పుడు, నిన్న పాత్రుడుగా మారినప్పుడు, ఆలయములో పోయి నేను మొరపెట్టినప్పుడు, ఉపవసించినప్పుడు, మొక్కుబడి చెల్లించినప్పుడు, నన్ను చూసిన వాడు అనంత జ్ఞాని అయిన వాడు. ఎంతమంది నమ్ముతున్నాడు? చిన్నగా చూడకండి. సమస్త దానికి పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన అద్భుత మంత్రి, ఆలోచనకర్త. అదే ఆయనకిచ్చిన బహుమానం మన ఆరాధన. వేరే ఏది అతడు మనతో అడగడం లేదు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను అతనికి ఏమి చెల్లించదను. రక్షణ పాత్ర చేదలో పుచ్చుకొని ఆయన నామమునే కీర్తించను. నా మొక్కుబడి అన్నిటినీ సమస్త జనము ముందు నేను చెల్లించదను. కన్నా చేసింది, తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో గర్వించి మాట్లాడకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, అపవాదితో ఎదిరించుకోవాలి.
నేను ఆలోచించినాము, దేవా యాకోబు అపోస్తలుడు ఎంత చక్కగా క్రైస్తవ జీవితంలో ప్రాక్టికల్గా ఉండాలని అతడు నేర్పించినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎదిరించుకో. అనేక శ్రేష్టమైన విషయాలుంది ఇంకా ముందు రాబో దినములో ప్రతిరోజు నేను నేర్పిస్తాను. హల్లెలూయా. ఏడుపు విసిగించినది, వేదన పడినది, దుఃఖపడినది, కృంగిపోవినది, బలహీనమైపోవినది ఆలయంలోనికి నడిపించాలి. ఏడుపుగా మారాలి, ప్రార్థనగా మారాలి, ఉపవాసంగా మారాలి, మొక్కుబడిలోనికి రావాలి. చూసిన వాడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో దీన మనసు కలిగి ఉండుదాం. అపవాదితో ఎదుర్చుకొని ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.